జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని కుటుంబ స్థానంలో వక్రించబోతున్నారు, బలంగా ఉండబోతున్నారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో రాహు ఉన్నారు, మొండితనం అధికంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో మీరు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న వ్యక్తితో మీ వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీకు ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా మీ కొలీగ్స్తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీకు రావాల్సిన ప్రమోషన్స్ మీ కొలీగ్స్కి వెళ్ళిపోతుంది. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ మీద పాలిటిక్స్ అనేవి ఎక్కువగా ప్లే అవుతాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే డబ్బు కనుక ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కుటుంబ వ్యక్తులతో గొడవలు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.